ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. హాయ్ అందరికీ, అంత మంచిదేనా? ఏంటి పాటలతో మొదలుపెట్టాను అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, ఈ వ్లాగ్ అంతా కూడా మా హస్బెండ్ అయితే వంట అయితే చేస్తున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా నాకు మాటలు రావటం లేదు, పాటలే వస్తున్నాయి. ఇంతకీ నా పాట ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఆడుతూ పాడుతూ హ్యాపీగా వంట చేస్తే గంటలో అయిపోయే పని అరగంటలో అయిపోతుంది కదా. ఏదేమైనా కానీ ఇద్దరు కలిసి చేస్తే ఆ ఆనందమే వేరు. ఇక మా ఆయన వంట చేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నాను, ఇదే ఛాన్స్ అని చెప్పేసి. ఎందుకంటే వద్దన్నాడు కూడా. మా హస్బెండ్ మిరపకాయలు కట్ చేయడం ఏమో కానీ నాకైతే ప్రాణం అయితే జల్లుమంటుంది, ఎక్కడ చేతి కట్ చేసుకుంటాడో ఏమో అని. ఇక్కడైతే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాడు. ఇంతకీ ఏం కూర చేస్తున్నాడు, ఇన్నిగానం కట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఈరోజైతే బగారా రైసు, మటన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై అయితే చేయాలని డిసైడ్ అయిపోయింది అనమాట. అవన్నీ కూడా మా హస్బెండే చేస్తాడంట, నేనైతే జస్ట్ ఈరోజు వీడియోగ్రాఫర్ని అంతే. మొత్తం చేసేదంతా కూడా మా హస్బెండే. ఇంక చూడాలి ఎలా చేస్తాడో. కొన్ని ఇయర్స్ అయిందని చెప్పొచ్చు మా హస్బెండ్ అయితే వంట చేయక. ఫస్ట్ టైం అయితే ఇలా మొత్తం వంటంతా నేనే చేస్తాను అని చెప్పాడు. ఇంకా నా ఆనందానికి అవధుల్లేమంటే నమ్మండి. మా ఆయన మాత్రం వంట మాత్రం సూపర్గా చేస్తాడు. తను యూఎస్లో ఉన్నప్పుడైతే తను మాస్టర్స్ చదివేటప్పుడు ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా తనే చేసుకొని అన్ని వంటలు చేసుకొని అయితే తిన్నాడు కాబట్టి తనకి అన్ని వంటలు వస్తాయి, చక్కగా చేస్తాడు. కాకపోతే ఇక ఇప్పుడు నేనున్నా కదా, ఇంకా వంట రూమ్లోకి రాడు, ముట్టుకోడు అనమాట, వంట చేయడు. మరి ఈరోజు ఎందుకో ఎట్లెట్లనో నేనే చేస్తానని చెప్పాడు. కానీ మా ఆయన చేసే వంట మాత్రం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చుద్ది. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు అయితే చాలాసార్లు వండి పెట్టిండు కూడా. సో తిన్నాను, అది ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటా. మా ఆయన చేసే దాంట్లో నాకు టమాటా కర్రీ అంటే బాగా ఇష్టం అనమాట. బాగా చేస్తాడు, సూపర్గా ఉంటుంది టమాటా కర్రీ. ఎగ్ వేసి చేస్తాడు, చాలా బాగుంటుంది. కాకపోతే ఒక్కసారి కూడా మళ్ళీ ఆ 10 ఏళ్ళప్పుడు అప్పుడెప్పుడో చేసిండంటే ఇప్పటికి ఇంతవరకు అయితే వంట చేయలేదు. మళ్ళీ ఈరోజు చేస్తున్నాడు. ఈరోజంతా కూడా నువ్వు వంట చేయొద్దు, నేనే చేస్తాను అని అయితే చెప్పిండు. అబ్బా, ఆ చెప్పినప్పుడు వచ్చిన ఆనందం ఉంది చూడండి, ఆ కిక్కే వేరబ్బా. ఏదేమైనా కానీ హస్బెండ్ వంట చేస్తే తినాలని ఏ వైఫ్కి ఉండదు చెప్పండి. ఎప్పుడు మా ఆడోళ్ళకి ఆ చీరలు నగలే కాదు, ఇలా హస్బెండ్ వంట చేస్తే కూడా తినాలన్న ఆశ అయితే చాలా ఉంటుంది. చీరలు నగలు కొన్నదానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది ఇలా హస్బెండ్ వండి పెడితే తినడం అంటే. ఇక్కడైతే ముందుగా అయితే చికెన్ ఫ్రై కోసం అయితే చికెన్ అయితే చక్కగా కడిగి మ్యారినేషన్ అయితే చేశాడనమాట. ఇంక మ్యారినేషన్కి అయితే ఉప్పు, పసుపు, కారం అలాగే గార్లిక్ జింజర్ పేస్ట్, ఇంకొద్దిగా ఆయిల్, గరం మసాలా అలాగే చికెన్ మసాలా అన్నీ వేసేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంక తర్వాత అయితే ఇదిగోండి ఇలా కుక్కర్లో కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసేసి ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా కూడా దాంట్లో వేసేసి కొద్ది వాటర్ వేసేసి మూత పెట్టేసుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా ప్యాన్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసాడు. వేసే పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ అంటే కొద్దిగా మగ్గుతాయి ఉల్లిపాయలు. సాల్ట్ వేస్తే కొద్దిగానే వేయాలి సాల్ట్. చాలు. పచ్చిమిరపకాయలు కొన్ని. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్ది.
ఎంత క్రికెట్ ఇష్టం ఉంటే మాత్రం వన్ రూమ్లో కూడా క్రికెట్ ఆడేస్తున్నాడు. టమాటాతో బౌలింగ్ చేస్తాడేమో. ఫస్ట్ టైం చికెన్ ఎప్పుడండి నాకు చెప్పు. ఎప్పుడండి నాకు చెప్పు. నువ్వు కాలేజ్ టైంలో ఫస్ట్ టైం ఎప్పుడండి నాకు చెప్పండి. చెప్పు ఫస్ట్ టైం వండిన చికెన్ కర్రీ అని చెప్పు. బాయ్. ఆయన చెప్పటం లేదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం బాయ్ అంటున్నాడు. ఇంకంతలోపు చికెన్ విజిల్స్ కూడా అయిపోయినాయి, చికెన్ ఉడికింది. వేసి నీరంతా ఎగిరిపోయేదాకా ఇంకా అది మూత పెట్టేసుకోవాలా. అని ఇంతకు పసుపు వేసినావా అని వేసినావు అట్లనే గిన్నెలా వేయాల్సిందా? ఇప్పుడైనా వేయచ్చు ఏం కాదు. అట్లా వేసినావు కదా అయినా. అవును. వెయ్యి కరేపాకి కలుపు అంతే. ఏం కాకుండా సూపర్. This is our homemade XYZ masala. ఇక్కడైతే చికెన్ పైన అయితే కొన్ని కాజు యాడ్ చేశాడనమాట. ఫ్రైలోకి బాగుంటాయి కాజు యాడ్ చేసుకుంటే. ఇంక ఇక్కడ అలాగే చికెన్ మసాలా కూడా ప్రిపేర్ అయితే చేసాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2-3 యాలకులు, ఒక 2-3 లవంగాలు, కొద్దిగంత చెక్క, అలాగే ఒక 5-6 కాజు, ఇంకా ఒక స్పూన్ కొరియాండర్ పౌడరు, ఒక స్పూను కొబ్బరి పొడి, ఒక 2 వెల్లుల్లిపాయలని వేసేసి చక్కగా మెత్తగా పొడిలాగా అయితే పట్టుకున్నాము. ఆ పొడి అయితే ఈ కర్రీలో అయితే యాడ్ చేయాలి. అదే మంచి మసాలా అన్నమాట ఈ కూరకి. ఇంకా అలాగే ఒక 2 టమాటాలను అయితే సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసామన్నమాట పైన. రైట్. ఈ పొడి అదే కదా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. చాలా ఎక్కువసేపు కూడా పట్టదండి, తొందరగా అయిపోతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ పెట్టి ఉడికించాం కాబట్టి తొందరగా అయిపోతుంది ఫ్రై అయితే, చికెన్ ఫ్రై. చికెన్ కర్రీ డన్. చికెన్ ఫ్రై ఎగిరి కింద పడిపోతాయి. అయ్యో One, 2, 3, 4, dos. 1, 2, 3, go. Bada. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. గెరిటినా కదా మొత్తమా గెరిట తీసేసి పోసి అన్ని పోసి కరెక్ట్గానే పెట్టిన. చాలు చాలు రైస్ పడని అంతే. వెయ్యి సరిపోతుంది. ఆగు ఇస్తాడు.
మెల్లిగా వేసి అక్కడ కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మటన్ కూడా ఆల్రెడీ ఇంకా బగారా రైస్ పెట్టినప్పుడే వెంటనే మటన్ కూడా ప్రిపరేషన్ అయితే పెట్టేసామన్నమాట. ఇంక ఈ కుక్కర్లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దీంట్లో అయితే కొద్దిగంత కొత్తిమీర, పుదీనా అలాంటివి అయితే యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా ఇంకంతే అన్ని వంటలు కూడా రెడీ అయిపోయినాయి. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, అలాగే బగారా రైస్ ఇంకా వేడి వేడిగా ఉందన్నమాట. హ్యాపీగా అందరం కూడా పెట్టుకొని అయితే తింటున్నాము. రుచులు అయితే చాలా బాగా కుదిరినాయి. చాలా బాగా చేసిండు. నేను మధ్య మధ్యలో చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ మొత్తం కూడా ఆయనే చేసిండు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.